ముందుగా కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ కాలం వెల్లదీస్తుంటాడు. సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ ఫైనాన్స్ లో ఒక బైక్ కూడా కొంటాడు. అలాంటి చందు లైఫ్ లోకి జాబిలి వస్తుంది. ఫోన్ కాల్స్ ద్వారా మొదలైన వీరి పరిచయం చివరకు ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ సంగతి కోపిష్టి అయిన జాబిలి మామ మంగపతికి తెలుస్తుంది. అసలు ఇంట్లో అమ్మాయిలు కాస్త తేడాగా బట్టలు వేసుకున్నా సహించలేని మంగపతికి ఈ ప్రేమ గురించి తెలుస్తుంది. దీంతో తన పలుకుబడి ఉపయోగించి చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తాడు. ఈ పనిలో తన లాయర్ దామోదర్ మంగపతికి తోడుంటాడు. మరి చందుని బయటకు తీసుకొచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు అసిస్టెంట్ తేజ ఏం చేస్తాడు? అసలు ఈ పోక్సో చట్టం ఏం చెబుతుంది? దీన్ని తప్పుగా వాడుకుని అమాయకుల్ని ఎలా ఇరికిస్తున్నారు? చివరకు అమాయకుడైన చందుని బయటకు ఎలా తీసుకువస్తాడు? ఈ కథలో జాబిలి తల్లి సీతారత్న పాత్ర ఏంటి అన్నదే కథ. చదువు అందరికి చెప్పినా చెప్పకపోయినా చట్టం గురించి అందరికి చెప్పాలనే బలమైన పాయింట్ ను ఆడియన్స్ మైండ్ లోకి ఎక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఓ మైనర్ అమ్మాయిని ప్రేమించిన ఆమె అంగీకారంతో ముట్టుకున్నా కూడా అది నేరం అవుతుందని ఎంతమంది తెలుసు అనే ప్రశ్నను ప్రియదర్శి పాత్రతో లేవనెత్తాడు దర్శకుడు. ఈ కోర్టు సినిమాలో ప్రధాన అంశం ఈ పోక్సో చట్టమే. మిగతాది అంతా సినిమా కోసం అద్దిన రంగులు మాత్రమే. పోక్సో చట్టం మీద దర్శకుడు ఎక్కువ పెట్టిన విమర్శలు, చట్టంలోని లూజ్ హోల్స్ ను ప్రశ్నించిన తీరు బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేమ కథ మీదే దర్శకుడు ఫోకస్ చేశాడు. అయితే ఈ ప్రేమ కథ సినిమాకు మైనస్ అవుతుంది. ఈ ట్రాక్ ను అంతసేపు చూపించకుండా ఉంటే సినిమా ఇంకాస్త బెటర్ గా ఉండదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో అందరూ మంగపతి క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతారు. మంగపతి కరెక్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మంగపతి దుర్మార్గుడులా అనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తానికి శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. మూవీ మధ్యలో వచ్చే కథలెన్నో చెప్పారు అనే పాట బాగుంటుంది. ఈ పాట పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ తో కథ కాస్త గాడిన పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే కోర్టు డ్రామా కాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. పూర్తిగా ఎంగేజింగ్ గా ఉందని కూడా చెప్పలేం. అసలు ఈ సినిమాలో చాలా డెప్త్ ఉందని కూడా అనిపిస్తుంది. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ చేసే కంటెంట్ ఉందనిపిస్తుంది. జైభీం రేంజ్ లో ఎమోషన్స్ కనెక్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆ స్థాయిలో సినిమా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులోనే జరుగుతుంది. అక్కడ ఎత్తులు పై ఎత్తులు బాగుంటాయి. ప్రీ క్లైమాక్స్ లో ప్రియదర్శి నటన బాగుంటుంది. చట్టాల గురించి చివర్లో చెప్పించిన డైలాగ్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా కనిపించే చందు జాబిలి పాత్రలు సెకండ్ హాఫ్ లో చాలా డల్ అయిపోతాయి. ఈ రెండు పాత్రలు అసలు ఎక్కువగా కనిపించవు. సెకండ్ హాఫ్ లో సాయి కుమార్ కనిపించే ఒక్క సీన్ బాగుంటుంది. ఇలాంటి మూవీ రివ్యూస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ.